తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని టీటీడీ బోర్డు సభ్యురాలు జానకిదేవి తెలిపారు. భక్తులకు అన్నప్రసాదం అందించడం అనేది అత్యున్నతమైనదని పేర్కొన్న ఆమె స్వామివారి సేవలో నిరంతరం ముందుండి సేవ చేస్తూ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భక్తి సేవ భావంతో చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో 248వ 10 టన్నుల లారీని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు సభ్యురాలు జానకిదేవి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన జానకిదేవి, అన్నదానం మహాదానమని, తిరుమల వచ్చే ప్రతి భక్తుడికి ఆత్మీయంగా అన్న ప్రసాదం అందించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఎన్నో ఏళ్లుగా టీటీడీ నిత్య అన్నదాన పథకానికి వాహనాలు సమర్పిస్తూ విశేష సేవలు అందిస్తుందని కొనియాడారు. భక్తుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత మేర సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలవాలని కోరారు. ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వడం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, నిరుపేదలకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. మనిషి మనిషికి తోడుగా నిలిచినప్పుడే సమాజంలో నిజమైన మానవత్వం పరిమళిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో సేవాభావం పెంపొందించాలని, చిన్న సహాయమైనా ఎవరికైనా పెద్ద ఊరటనిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. స్వామివారి కృపతో సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు అందరు భక్తుల సముదాయంతో ఎప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు 248 లారీలను పంపించడం జరిగింది. ఈరోజు దాతలు యలమంచిలి కోటేశ్వరరావు గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ అవకాశాన్ని స్వామివారికి పంపించడానికి అవకాశాన్ని వాళ్ళకి తీసుకున్నారు. అదేవిధంగా స్వామివారి అనుగ్రహం ఈ భక్త బృందానికి తిరుమల తిరుపతి దేవస్థానం అయిన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి బోర్డు మెంబర్గా నేను ఈ కార్యక్రమానికి రావడం, నన్ను ఆహ్వానించడం, ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం అదేవిధంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. స్వామివారి కార్యక్రమాలు అంటే ఎక్కడైనా ఏ భక్తులు ఏ విధంగా చేసినా కానీ అది ఆ భక్తులకే సంబంధించినది, భక్తుల రూపంలో స్వామివారికే వెళ్తాయి. ఈ భక్తి బృందము దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి అదేవిధంగా భక్తులు ఇంకా ఉంచి మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు
దైవానికి చేసినట్టుగా భావించి మానవ సేవ కూడా ఏ విధంగా చేస్తారో మనందరికీ తెలుసు. ఆ విధంగా చేయాలని భక్త బృందాన్ని కూడా కోరుకుంటూ, భక్తి దేవుడు అంటే ఎక్కడో కనిపించడు, దైవం రూపము మానవ రూపంగా కనిపిస్తారు కాబట్టి మానవులకు కూడా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, దేవుడికే చేసినట్టు భావించు ప్రతి ఒక్కరికి తనకు తెలిసిన సహాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు నేను 4-5 కలిశాను. 4-5 కూడా ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా భక్తి మార్గంలో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్పగా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తూ మానవ సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ భక్త బృందానికే కాకుండా మానవ జాతికి, ప్రకృతికి అందరికీ కావాలని చెప్పి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆహ్వానం మీద నేను రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తమ్మిశెట్టి జానకీదేవి, టీటీడీ బోర్డు మెంబర్, మంగళగిరి. నాకు ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ మహిళలకు గౌరవిస్తుంది. అదేవిధంగా భక్తి అంటే తెలుగుదేశం పార్టీలో ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఇప్పటికీ సమాజంలో ఉన్న ప్రతి సామాన్య భక్తులకి శీఘ్రమే దర్శనం చేయించింది అనే దాంట్లో నిన్న చూసాం. 90,000 మందిని ఒక్క రోజులోనే దర్శనానికి పంపించడం జరిగింది. ఎప్పుడు జరగని విశేషంగా అభిషేకం టైంలో కూడా దర్శనానికి పంపించడం అనేది గొప్పగా తీసుకునే నిర్ణయాలు. ఆ నిర్ణయాలకి భక్తులంతా కూడా మంచిగా ఆహ్వానిస్తున్నారు. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకునే భక్తుల్లో ఆనందము, ఆహ్లాదకరంగా ఉండటం ప్రతి ఒక్కరోజు మేము చూస్తున్నాము, గమనిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మా భక్తజన బృందం 2014 నుంచి స్వామివారి ప్రతి ఒక్కళ్ళు మన వీధుల్లో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో అన్నదాన కార్యక్రమం శక్తి కొలది చేస్తూ ఉంటారు. తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్నదానం చేయాలనే సంకల్పము కలిగిన భక్తులకి మా భక్త సమాజం తరపున 248వ బండిగా మన చలసాని కోటేశ్వరరావు గారు వారి సంతానము సహాయంతో ఇప్పుడు తరిగొండ వెంగమాంబ సత్రానికి ఒకరోజు అన్నదాన కార్యక్రమంలో మెనూ మొత్తం సార్ కోటేశ్వరరావు గారు పంపిస్తున్నారు. వారికి ఆ దేవదేవుడు కలియుగ వైకుంఠుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ 248వ బండి ప్రత్యేకత ఏమిటంటే జానకీదేవి గారు, మన కోదండరాముడి సీతాదేవి పేరే జానకీదేవి గారు. ఆ జానకీదేవి గారికి వెంకటేశ్వర స్వామికి సేవ కల్పించాలని మన ప్రభుత్వం వారు మేడం గారికి అది మన బోర్డు మెంబరు సేవ చేయడానికి ఇవ్వడం జరిగింది. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రతినిధి అయినటువంటి జానకీదేవి గారు వచ్చి ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేసి తరిగొండ వెంగమాంబ సత్రానికి బండి పంపించడం అనేది మా అందరి తరపున ప్రత్యేకమైన చలసాని కోటేశ్వరరావు గారి దంపతులు, యలమంచిలి కోటేశ్వరరావు గారి దంపతులు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ దేవదేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని, భక్త సమాజంలో మీరు ప్రత్యేకంగా సేవలు చేస్తున్నారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈరోజు తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య ప్రసాదాన్న వితరణకు 248వ 10 టన్నుల లారీ విజయవాడ నుంచి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా టీటీడీ బోర్డు మెంబరు జానకీదేవి గారు, వారి భర్త గారు హరికృష్ణ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేయించేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించే భాగ్యం మాకు కల్పించినందుకు మా భక్త సమాజం తరఫున బోర్డు మెంబర్ జానకీదేవి గారికి, వారి భర్త గారు హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా మా భక్త సమాజంలో మీరు కూడా ఒక మెంబర్గా మీరు ఇలాగే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మా భక్త సమాజం తరఫున వేడుకుంటున్నాం. అలాగే మొదటి కూరగాయల లారీ ఇదే యలమంచిలి కోటేశ్వరరావు చేతుల మీదుగా పంపించాం. ఇప్పుడు 248వ కూరగాయల లారీ కూడా వారి చేతుల మీదుగా వారి కుమారులు, కోడలు, మనవరాలు చేతుగా పంపించే ఏర్పాటు ఆ దేవదేవుడు ప్రసాదించాడు. ఆ యలమంచిలి కుటుంబంలో కోటేశ్వరరావు తర్వాత వాళ్ళ కుమారులు, వారి మనవాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకొనుచు ఈ భక్త సమాజం చేపట్టే ప్రతి కార్యక్రమంలో సహకరించుతున్న మా భక్త మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభినందన చేస్తున్నాం. ఈరోజు మేము
ఇంతటి ఘనకార్యం చేయగలిగామంటే మాకు ఇతోతకంగా ప్రచారం కల్పిస్తున్న శ్రీ ఛానల్ యాజమాన్యానికి, వారి సిబ్బందికి, అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మా భక్త సమాజం తరఫున శిరస్సు వంచి ప్రాధాన్యం చేస్తున్నాం. మీ యొక్క సహకారం ఎల్లవేళ మాకు ఇలాగే ఉండాలని మా విజయవాడ తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని మా తరం తర్వాత కూడా కొనసాగించే భాగ్యం ఆ దేవదేవుని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకొనుచు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా భక్త సమాజం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూరగాయలు దానం చేసిన దాత కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆయురారోగ్యాలు ప్రసాదించి, వారు అనుకున్న కార్యక్రమాలన్నీ, కోరికలన్నీ తీర్చే భాగ్యం ప్రసాదించి, వారి మరిన్ని ఇతోధిక కార్యక్రమాలు చేసే భాగ్యం ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకొంచు ఈరోజు మా భక్త సమాజం పిలిచిన వెంటనే వచ్చి ఈ ఆశీర్వదించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ లారీ పూజ చేసిన జానకీదేవి గారికి, వారి భర్త గారికి శిరస్సు వంచి పాదనామం చేస్తూ మాకు మీ అండదండలు ఎల్లవేళ కావాలి, ఎల్లప్పుడూ కూడా మేము చేపట్టే కార్యక్రమంలో మీరు పాల్గొనాలని మా భక్త సమాజం తరఫున ఇదే ప్రత్యేక ఆహ్వానంగా మీకు విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే యలమంచిలి కోటేశ్వరరావు గారి 56వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు అన్నం తినాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అదేవిధంగా వేంగమాంబ తరిగొండ వెంగమాంబ పెద్ద భక్తురాలైన ఆవిడకి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేపించడం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా ఉన్నాయనే భావం మనందరికి ఇక్కడే కనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుడు కూడా ఎంత సంతోషించి ఆయన ఆరోగ్యాలు ఎంత చక్కగా ఇస్తారో అని చూసి మనమంతా తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేపెడితే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఆ కుటుంబానికి ప్రత్యేకంగా ఉన్నందుకు మనం అందరికి కూడా మనకి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఆయన కోరుకుంటూ, పెద్దలు కాబట్టి యలమంచిలి కోటేశ్వరరావు గారి దంపతులు అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు నేను భావిస్తూ ఆ బ్లెస్సింగ్స్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగిందని కూడా అనుకుంటూ ఈ కార్యక్రమానికి ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పేసి, మీరు ఇంకా చేయాలని చెప్పేసి మేము వెంకటేశ్వర స్వామి తరపున కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.